హిందూ ధర్మం ప్రేక్షకులకి అన్నమయ్య 618వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమం వేదములే నీ పదములట. ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుని ఆ తర్వాత సంకీర్తన ఆలాపనలోకి ప్రవేశిద్దాం. అన్నమాచార్యుల వారు 1408వ సంవత్సరంలో జన్మించి 1503వ సంవత్సరంలో పరమపదానికి చేరుకున్నారు. వారు తమ 16వ ఏట నుంచి ప్రతిదినము ఒక సంకీర్తన చొప్పున స్వామివారికి అర్పించడం జరిగింది. మనం వింటూ ఉంటాం అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు రాశారు అని చెప్పి. కొంతమందికి డౌట్ కూడా వస్తుంటుంది, అంటే సంకోచం అన్నమాట. ఎక్కడ రాశాడు 32,000 సంకీర్తనలు అని చెప్పి. దానికి రీసెర్చ్ అంటే పరిశోధనలో ప్రూవ్ చేసినటువంటి విషయాలు ఉన్నాయన్నమాట. డాక్టర్ పప్పు వేణుగోపాలరావు గారని ఒక ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త ఉండేవారు. వారు దీని మీద పరిశోధన చేసి అన్నమయ్య తన 16వ ఏట రోజుకి ఒక సంకీర్తన చొప్పున వెంకటేశ్వర స్వామికి సమర్పించాడు. కాబట్టి ఆయన బతికినంత కాలం ఆ లెక్క తీసుకుని ఆయన రాసినటువంటి సంకీర్తనలు 28,865గా నిర్ధారించారు. మరి మిగిలినవి ఎక్కడికి పోయినాయి అంటే, ఉత్సవాలు ఇలాంటివి అయినప్పుడు ఆయన ప్రత్యేకంగా కొన్ని క్షేత్రాలు దర్శించినప్పుడు రోజుకి 2-3 కీర్తనలు కూడా వ్రాయడం జరిగింది. మనకు అనేక కీర్తనలో మనం చూస్తుంటాం. కదిరి నరసింహుడు అనేటువంటి కీర్తన చూస్తాం. కదిరి వెళ్ళినప్పుడు నరసింహస్వామిని చూసి వ్రాసినటువంటి కీర్తన. అలా రాయగా మొత్తం అన్నీ కలిపి 32,000. రెండవ ఆధారం ఏంటంటే, తాళ్లపాక చిన్నన్న అన్నమయ్య చరిత్ర రాసినప్పుడు ఆయన ఒక పద్యం రాస్తారు. యోగ మార్గమున కొన్ని బుధులు రాగిల్ల శృంగార రసరీతి కొన్ని వైరాగ్య రచనతో వాసింపగొన్ని సారస నేత్రునిపై సంకీర్తనములు సరసత్వమున దాళ సముఖములుగాక పరమతంత్రములు 32,000 అని చెప్పి ఆయన అన్నమాచార్యుల వారి చరిత్ర రాసినప్పుడు ఆయన రాయడం జరిగింది. అందుకని 32,000 సంఖ్య ప్రస్ఫుటంగా, అది ఆధారపూరితంగా చెప్పినటువంటి సంఖ్య. సరే, 1922లో ఈ యొక్క సంకీర్తన భాండాగారం అని ఉంది. మనం తిరుమలకు వెళ్ళినప్పుడు మనం హుండీ ఉంటుంది, హుండీకి ఎదురుగుండా ఉంటుందన్నమాట. అందులో ఇవన్నీ నిక్షిప్తం చేయబడ్డాయి అన్నమాట. తాళ్లపాక అన్నమాచార్యుల వారి పెద్ద కొడుకు అయినటువంటి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల వారు తాళపత్రాల్లో ఉన్నటువంటి ఆ సంకీర్తనలన్నింటినీ కూడా మన భావితరాలకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా రాగి రేకులపై చెక్కించి ఆ భాండాగారంలో ఉంచడం జరిగింది. చాలా రోజుల వరకు ఎవరికి తెలియదు. 1922లోనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు దాన్ని బయటకు తీయడం జరిగింది. 1948లో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అనేటువంటి మహాపండితుడు వారికి ఈ యొక్క సంకీర్తనల యొక్క పరిష్కార బాధ్యతని అప్పగించడం జరిగింది. ఆ తర్వాత 1978లో అన్నమాచార్యుల వారి ప్రాజెక్టు సందర్భంగా శోభారాజు గారు, తర్వాత బాలకృష్ణ ప్రసాద్ గారు, వీరందరూ కూడా పివిఆర్కే ప్రసాద్ గారు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టులో వీరందరూ పాల్గొని అనేక కష్ట నష్టాలు కూర్చి అన్నమాచార్యుల వారి కీర్తనల్ని నేర్చుకుని ఎడ్ల బండ్ల మీద ఊళ్ళకి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ఫలితమే ఈనాడు మనం అన్నమాచార్య కీర్తనల్ని మనం ఈనాడు పాడుకోగలుగుతున్నాం. అన్నమయ్య కీర్తనలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే, పెద్ద తిరుమలాచార్యుల వారు చెప్తారు, సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నినుబాడి పావనుడైన అకలంకుడు తాళ్లపాక అన్నమాచార్యులు పెకలియ్యి వేలిన వెంకట నిలయ అంటాడు. అంటే సకల వేదాల సారాన్ని అంతా కూడా తన యొక్క సంకీర్తనలో మనకు అందించినటువంటి మహానుభావుడు మన తెలుగువాడు, పద కవితా పితామహుడు అన్నమాచార్యుల వారు అనమాట. ఇది ఆయన రాయింది ఏది లేదు. సంస్కృతంలో రాశాడు, మన తెలుగులో రాశారు. సంస్కృత కీర్తనలో దగ్గర 100 కీర్తనలు ఉన్నాయి. భక్తి జ్ఞాన నీతి బోధనని తన ఇంపైన సంకీర్తనలో అచ్చ తెలుగులో అందించినటువంటి చైతన్య కవి అన్నమాచార్యుల వారు. ఇన్ని కీర్తనలు రాశాడా, పోనీ ఆయనకి ఏమన్నా ఉంచుకున్నాడా అంటే, ఆయన చివరిలో ఒకటే మాట చెప్పాడు, నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించిటివి వేనామాల వెనుడ వినుతించ నేనెంత వాడ కానిమ్మని నాకు ఈ పుణ్యము గట్టితి వింతే అయ్యా అని అంత సింప్లిసిటీ చూపెట్టినటువంటి మహా వ్యక్తి, మహా చైతన్యశీలి, మహా విప్లవకారుడు అన్నమాచార్యుల వారు అనమాట. ఇది అన్నమాచార్యుల వారి గురించి అంటే సంక్షిప్తంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. 618వ జయంతి సందర్భంగా తరువాత సంకీర్తన ఆలాపనలోకి మనం ప్రవేశిద్దాం. అన్నమయ్య సంకీర్తనలో అలమేలు మంగమ్మ వర్ణన చాలా వినూత్నంగా ఉంటుంది. కొన్ని కీర్తనలో అమ్మమ్మ ఏమమ్మ, అలమేలు మంగ నాంచారమ్మ, ఏమని పొగడుదుమే ఇక నిన్ను ఆమని సొబగుల అలమేలు మంగ అంటాడు. అలమేలు మంగ నీ అభినవ రూపము అనేటువంటి ఇంకో కీర్తనలు అంటాడు. ఇలా ఎన్నో సంకీర్తనలు అమ్మని వర్ణిస్తూ ఉంటాయి. ఈ సంకీర్తనలో అమ్మ అలమేలు మంగ పచ్చల కడియాలు ధరించి బంగారు దివిటీలు పట్టిన చెలికెత్తలు వింజామరులు వీస్తూ వెంటరాగా అమ్మ దివ్యమైన మాంగళ్య శోభతో వెలిగిపోతుందట. అది వర్ణిస్తున్నాడు అన్నమాచార్యుల వారు. ఆమె పలుకులలో తేనీయలు పలుకుతాయి,
అమ్మ పలుకులు వింటూ ఉంటే పక్కన చిలుకలు ఉండి పలుకుతున్నాయా అని మనకు అనిపిస్తూ ఉంటుందట. అంత అద్భుతంగా వర్ణించాడు అన్నమయ్య. అమ్మ చూపులో ఒక కులుకు కనిపిస్తుంది. రంభాది దేవతా స్త్రీలు అమ్మ ముందర ఎన్నో గంభీర నృత్య రీతులతో నాట్య ప్రదర్శన చేస్తుంటే తిరువేంకటపతికి పత్ని అయిన అమ్మ అలమేల్మంగ దివ్య కాంతులను వెదజల్లుతూ జగత్తునంతా ప్రకాశవంతం చేస్తుందని అన్నమయ్య తన మనోఫలకంపై వచ్చినటువంటి భావాన్ని మనకి ఈ కీర్తనలో అద్భుతంగా వర్ణించాడు. హిందోళ రాగంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన వచ్చెను అలమేలుమంగ ఈ పచ్చల కడియాల పణతి చెలంగ. వచ్చెను అలమేలుమంగ వచ్చెను అలమేలుమంగ ఈ పచ్చల కడియాల పణతి చెలంగ వచ్చెను అలమేలుమంగ ఈ పచ్చల కడియాల పణతి చెలంగ వచ్చెను అలమేలు మంగ. బంగారు చేదివిటీలు పూని బంగారు చేదివిటీలు పూని శృంగారవతులు వేవేలు రాగా బంగారు చేదివిటీలు పూని శృంగారవతులు వేవేలు రాగా వింజమరలు వీర మాంగళ్యలీల సొంపగు జవరాలు రంగైన వింజమరలు వీర మాంగళ్యలీల సొంపగు జవరాలు వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల గడియాల పణతి చెలంగ వచ్చెను అలమేలు మంగ. పలుకుల దేనియలోలుక చెంత చిలుకలు కలకల పలుక పలుకుల తేనియలోలుక చెంత చిలుకలు కలకల పలుక రవలగిలుకు పావలు ముత్తుగులుక మేటి కలికి చూపుల మొనలు తళుకని చిలుక వచ్చెను అలమేలు మంగ రవలగిలుకు పావలు ముత్తుగులుక మేటి కలికి చూపుల మొనలు తళుకని చిలుక వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చెలంగ వచ్చెను అలమేలు మంగ. రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను మీరా రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను మీరా నటనారంభములను మేలు కోరి నటనారంభములను మేలు కోరి కొలువ అంభోజాక్షుడవు వెంకటేశునొయ్యారి అంభోజాక్షుడవు వెంకటేశునొయ్యారి వచ్చెను అలమేలు మంగ
వచ్చెను అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ. అన్నమాచార్యుల వారి సంకీర్తన వినుడిదే రఘుపతి విజయములు పసుబడి రాక్షస బాధలుడిగెను. అన్నమాచార్యుల వారు రాముడు సాధించినటువంటి అనేక విజయాలు వినండి అంటూ రాముల వారు యుద్ధానికి ప్రారంభమైనప్పటి నుంచి రావణ సంహారము, ఆ తర్వాత లంకలో ఉన్నటువంటి పూర్తి రాక్షసుల సంహారం జరిగినంత వరకు ఆ యుద్ధ వాతావరణం ఎలా ఉంది, రాముడు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎలా ఉన్నాయని ఇందులో చెప్తున్నాడు. రాముడు రథమెక్కిన వెంటనే పర్వతాలు అదిరిపోయి దద్దరిల్లాయట, విల్లములు పట్టగానే సముద్రాలు కంపించినాయట, బాణం ఎక్కుపెట్టగానే పెనుగాలులు వీచి పిడుగుల వర్షం పడించట, దిక్కులు అదిరిపోయాయట, రావణుని సంహరించగానే నక్షత్రాలు ప్రకాశించాయిట. ఆ రాముడు ఈ వెంకటాద్రిపై వెంకటేశ్వరునిగా వెలిసి సకల శుభాలు మనకు అందిస్తున్నాడు. అటువంటి రాముడి వలన మనకి రాక్షస బాధలన్నీ తొలగిపోయాయి అంటున్నాడు అన్నమాచార్యుల వారి కీర్తనలో. ఈ యొక్క కీర్తన ఆరభి రాగంలో శ్రీ సత్యరాజు వేణుమాధవ్ గారిచే స్వరపరచబడింది. వీణుడిదే రఘుపతి విజయములు. ఆ విజయాలు మనం కూడా విందాం ఇప్పుడు. వినుడిదే రఘుపతి విజయములు పనుపడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు పనుపడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు. కులగిరులదిరెను కుంభిని వడకెను ఇల రాముడు రథమెక్కినను. కులగిరులదిరెను కుంభిని వడకెను ఇల రాముడు రథమెక్కినను. కలగి వారిధులు కంపించి జగము పలువిలు నమ్ములు వట్టినను. కులగిరులదిరెను కుంభిని వడకెను ఇల రాముడు రథమెక్కినను. కలగి వారిధులు కంపించి జగము పలువిలు నమ్ములు వట్టినను. వినుడిదే రఘుపతి విజయములు పలుపడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు. చుక్కలుడుల్లెను సృక్కి భూతములు తొక్కి అసురతల తుంచినను. చుక్కలుడుల్లెను సృక్కి భూతములు తొక్కి అసురతల తుంచినను. గక్కన శ్రీ వెంకటగిరి నిలువగా అక్కజమగు శుభమందరి కొదవే. చుక్కలుడుల్లెను సృక్కి భూతములు తొక్కి అసురతల తుంచినను. గక్కన శ్రీ వెంకటగిరి నిలువగా అక్కజమగు శుభమందరి కొదవే. వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు. అన్నమయ్య 618వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేక సంకీర్తనాలాపన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం వినబోయేటువంటి సంకీర్తన అన్నమాచార్యుల వారు సంస్కృతంలో రాసినటువంటి సంకీర్తన దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైర్ రఘుపుంగవం అనేటువంటి కీర్తన. ఇందులో రాముణ్ణి అనేక విశేషణాలతో వర్ణిస్తాడు అన్నమాచార్యుల వారు. సూర్యవంశానికి చంద్రుడి వంటి వాడు, ఆజానుబాహుడు, నల్లటి మేఘం వంటి శరీర ఛాయ కలిగినటువంటి వాడు, పద్మముల వంటి కన్నులు కలిగిన నల్ల మబ్బుతో సమానమైన శరీరము గలవాడు, ధర్మ సంస్థాపన కోసం పరితపించేవాడు, భూదేవి కుమార్తె అయినటువంటి సీతాదేవికి భర్త, బ్రహ్మచేత పొగడబడినటువంటి వాడు, శంకరుని నుండి ఆర్జింపబడి జనకుని ఇంటిలో చేరిన శివధనుస్సును విరిచినటువంటి వాడు,
లంకలో రాక్షసులను దునుమాడి విభీషణుని ఆదరించినవాడు, సాధువులచే పండితులచే స్తుతింపబడేవాడు, దివ్యమైనటువంటి ప్రభావం కలిగి దేవుళ్ళకే దేవుడైన రఘువంశ శ్రేష్ఠుడైన ఆ శ్రీరామచంద్రుణ్ణి నేను సేవిస్తాను అంటే దేవదేవం భజే అనమాట. శంకరార్చిత జనక చాపదళనం అనే దానికి మీనింగ్ అనమాట. అంటే ఏంటంటే జనకుడి ఇంటిలో చేరినటువంటి శివధనుస్సుని, శివుని విల్లు విరిసినటువంటి వాడు ఆ రాముడు. అటువంటి గొప్ప లక్షణాలు గల రాముణ్ణి నేను ఎల్లప్పుడూ సేవిస్తాను అనేటువంటి అద్భుతమైనటువంటి కీర్తన హిందోళ రాగంలో అంతే అద్భుతంగా స్వరపరిచారు సంగీత కళానిధి డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు. ఇప్పుడు మనం ఆ యొక్క కీర్తన విని ఆనందిద్దాం. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. రాజవరశేఖరం రవికుల సుధాకరం, రాజవరశేఖరం రవికుల సుధాకరం, ఆజానుబాహు నీలాభ్రకాయం, ఆజానుబాహు నీలాభ్రకాయం. రాజారి కోదండ రాజదీక్షా గురు, రాజారి కోదండ రాజదీక్షా గురు, రాజీవలోచనం రామచంద్రం రాజీవలోచనం రామచంద్రం రామం దేవ
అన్నమయ్య రచించిన సంస్కృత కీర్తనలోని ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన. మనం ఇంతకు ముందర చెప్పుకున్నట్టు అన్నమాచార్యుల వారు అచ్చ తెలుగులోనే సంకీర్తనలు కాకుండా సంస్కృతంలో కూడా రాశారు. అలా రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన. ఇందులో హిరణ్యకశిపుడిని చంపడానికి స్తంభం నుంచి బయటికి వచ్చినటువంటి ఆ ఉగ్ర నరసింహస్వామి యొక్క వర్ణన ఉంటుందన్నమాట ఇందులో. ఓ నరసింహస్వామి, నీ నిట్టూర్పులో ప్రళయకాలంలో కనిపించేటువంటి ఉద్ధృతమైనటువంటి గాలి ఉంది, నిప్పు రాజేయడానికి ఊదే పూత్కారం ఉంది. పూత్కారం అంటే మనము నిప్పు కొలిమి ఊతున్నప్పుడు ఒక గొట్టం పెట్టుకుని ఊతాం, ఉఫ్ అని ఊదగానే మంట వస్తుంది. అలాంటి పూత్కారం ఉందంట ఆయన దగ్గర. నీ నోటిని తెరిచి దుర్మార్గులను చూసి అట్టహాసం చేస్తున్నావు, నీ కోర పళ్ళు భయంకరంగా దగదగలాడుతూ మెరుస్తున్నాయి, నీవు శత్రువులను భయంకర రాక్షస వంశాలను అంతమొందించడం కోసం పటపటలాడుతున్న నీ పళ్ళ మధ్య నిప్పురవ్వలు వస్తున్నాయట. అంటే ఆ పళ్ళ మధ్యలో నిప్పురవ్వలు వస్తున్నాయట. ఒక్కసారి ఊహించుకోండి, నరసింహస్వామి కనిపిస్తాడు మీకు. ఓ వెంకటేశ్వర, నువ్వే ఆ నరసింహస్వామివి. నీ నుదుటిన ఉన్నటువంటి అగ్ని నుండి వచ్చే మెరుపులతో ఆటలాడుకునే లక్ష్మీ నరసింహస్వామివి కూడా నువ్వే అంటూ అన్నమయ్య ఆ నరసింహుని యొక్క ఉగ్ర రూపాన్ని వర్ణించాడు. ఫాళ నేత్రానల. నరసింహస్వామికి నేత్రం అనేది మనం జనరల్గా మనం గమనించాము, శివుడికే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే శివుడికి విష్ణువుకి అభేదాన్ని కూడా చూపెట్టారనమాట. అంటే అంత కోపంగా ఉన్నాడు, అంటే మూడో కన్ను తెరిచాడంటాను చూసారు. మనం ఒక ప్రతీకాత్మకంగా ఆ కోపాన్ని వర్ణించడానికి ఆ విధంగా అన్నమయ్య వర్ణించాడు. ఇది శ్రీరాగంలో గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తన విందాం. ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీ నారసింహ, కేళి విహార లక్ష్మీ నారసింహ. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీ నారసింహ, కేళి విహార లక్ష్మీ నారసింహ. ప్రళయమారుత ఘోర భస్త్రికా పూత్కార లలిత నిశ్వాస డోలా రచనయా, ప్రళయమారుత ఘోర భస్త్రికా పూత్కార లలిత నిశ్వాస డోలా రచనయా. కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ, కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీ నారసింహ, కేళి విహార లక్ష్మీ నారసింహ. దారుణోజ్వల ధగద్ధగిత దంశ్రానల వికార స్ఫులింగ సంగ క్రీడయా, దారుణోజ్వల ధగద్ధగిత దంశ్రానల వికార స్ఫులింగ సంగ క్రీడయా. వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ, వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీ నారసింహ, కేళి విహార లక్ష్మీ నారసింహ. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీ నారసింహ, కేళి విహార లక్ష్మీ నారసింహ. లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ.
అన్నమాచార్యుల వారి ఈ సంకీర్తనలో ఒక చమత్కారపూరితమైనటువంటి భావనని చొప్పించారు. ఇందులో ఏమంటారంటే, ఓ చెల్లులారా చూడండి, శ్రావణ బహుళాష్టమి అర్ధరాత్రి నాడు కృష్ణుడు పుట్టాడంట. పుట్టిన వెంటనే అతనికి ఇవన్నీ ఆభరణాలు అవన్నీ ఎలా వచ్చాయి చూడండి అని అంటున్నాడు అనమాట. అప్పుడే పుట్టిన కృష్ణుడికి చతుర్భుజాలు శంకుచక్రాలు ఎలా వచ్చాయి, కిరీటము ఆభరణాలు ధరించి మన ఎట్టెదుట నిలబడ్డాడు ఈ కృష్ణుడు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? బ్రహ్మ రుద్రులు వచ్చి వాకిట్లో స్తుతిస్తూ ఉంటే చక్కగా వింటూ దేవకీదేవితో ముచ్చట్లాడుతూ తన తండ్రి వసుదేవునితో ఆనందిస్తున్నాడు ఈ కృష్ణుడు. అప్పుడే ఇవన్నీ చేష్టలన్నీ ఎక్కడి నుంచి వచ్చేసాయి ఈయనకి? బిడ్డలు లేని యశోదా నందునికి వారికి ఆ బాధ తీర్చడానికి తానే వారి బిడ్డ అయి కూర్చున్నాడు కదా ఆయన. అప్పుడప్పుడు అలమేలు మంగతో కూడి శ్రీ వెంకటేశునిగా మనకు దర్శనమిస్తున్నాడు ఆ కృష్ణుడని ఇన్ని కథలు చెప్పుకోవడానికి వీలుగా ఓ సతులారా చూడండి, మనం ఇలా కథలు చెప్పుకోవడానికి శ్రీకృష్ణుడు శ్రావణ బహుళాష్టమి అర్ధరాత్రి నాడు పుట్టాడు, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఉండడంతో మనం కథలుగా చెప్పుకోవడానికి అవకాశం దొరికిందంటూ అన్నమయ్య ఒక చమత్కారపూరితంగా రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. కాపీ రాగంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన ఈ సంకీర్తన విందాం మనం. బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించెను ఈ కృష్ణుడు. పుట్టేయపుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించెను ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్టయరుడనున్నాడు ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్టయరుడనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. గోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డడాయని కృష్ణుడు. కొడదీరమరి నందగోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డడాయని కృష్ణుడు. అదన శ్రీ వెంకటేశుడే అలమేల్ మంగదూడి ఎదుటనే కృష్ణుడు. అదన శ్రీ వెంకటేశుడే అలమేల్ మంగదూడి ఎదుటనే కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. శ్రీ వెంకటేశ్వరుని అన్నమయ్య చిన్ని కృష్ణుడిగా భావించి ఆ చిన్ని కిట్టయ్య లీలల్ని ఆనందంతో వర్ణించినటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తన.
ఈ దొంగ అందరికీ తెలిసిన వాడే. తీవ్రంగా ప్రయత్నిస్తే జ్ఞానులకి అతి తేలిగ్గా లభించేవట్టే ఈ దొంగ పట్టడానికి దొరకని దొంగ. గోపికలు సరస్సులో స్నానం చేస్తుండగా వారి వస్త్రాలు తీసుకెళ్ళినటువంటి దొంగ. ఎత్తైన ఉట్లలోని పాలను కూడా ఆరగించేటువంటి దొంగ. గోవులలో దాగిన దొంగ ఇతడు. ఆ దొంగ ఈ తిరుమల కొండపై వెంకటేశ్వరుని రూపంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. తెలివైన వాడు ఈ దొంగ. ఎన్ని విశేషణాలు ఉపయోగించాడో చూడండి ఇక్కడ అంటూ చాలా చమత్కారంగా అన్నమయ్య వర్ణించాడు ఈ కృష్ణలీలల్ని. గురు తెరిగిన దొంగ కూగూగు వీడే గురిలోనే దాగిని కూగూగు. అంటే కూగూగు అంటే మనం దోబూచి అని అంటాం కదా, ఒక ఊత పదం లాంటిది అనమాట కూగూగు అనేది. అంటే పెద్దవాళ్ళు వాళ్ళ డిక్షనరీలో రాసినటువంటి మాట ఇది. కూగూగు అంటే మనకి దాని మీనింగ్ ఏంటని దాని అర్థం అనుకుంటాము. అదొక ఊత పదం లాంటిది. మోహన్ రాగంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన గురి తెరిగిన దొంగ కూగూగు. గురు తెరిగిన దొంగ కూగూగు గురిలోనే దాగిని కూగూగు. గురు తెరిగిన దొంగ కూగూగు గురిలోనే దాగిని కూగూగు వీడే గురిలోనే దాగిని కూగూగు. నెలతల దోచిని నీళ్ళాడగానే కొలని ధరణి దొంగ కూగూగు. నెలతల దోచిని నీళ్ళాడగానే కొలని ధరణి దొంగ కూగూగు. బలమైన ఉట్ల పాలారగించిని కొలది మేరిన దొంగ కూగూగు. బలమైన ఉట్ల పాలారగించిని కొలది మేరిన దొంగ కూగూగు. గురు తెరిగిన దొంగ కూగూగు గురిలోనే దాగిని కూగూగు వీడే గురిలోనే దాగిని కూగూగు. తావుకున్న దొంగ తగిలి పట్టుండేది గోవులలో దొంగ కూగూగు. తావుకున్న దొంగ తగిలి పట్టుండేది గోవులలో దొంగ కూగూగు. శ్రీ వెంకటగిరి చెలువుండో ఏమో కోవిదుడగు దొంగ కూగూగు. శ్రీ వెంకటగిరి చెలువుండో ఏమో కోవిదుడగు దొంగ కూగూగు. గురు తెరిగిన దొంగ కూగూగు గురిలోనే దాగిని కూగూగు. గురు తెరిగిన దొంగ కూగూగు గురిలోనే దాగిని కూగూగు వీడే గురిలోనే దాగిని కూగూగు వీడే గురిలోనే దాగిని కూగూగు. శ్రీమన్నారాయణుడే నరసింహుడుగా కృష్ణుడిగా అవతరించాడు. నందకుమారుడై గోకుల్ని రక్షించడానికి గోవర్ధనగిరిని పైకెత్తాడు. ఈ జగత్తుకి ఆధారమైనటువంటి వెలుగు నరునికి సఖునిగా, అంటే కృష్ణుడు నరుడు నారాయణుడు అంటాం కదా మనం, వాళ్ళిద్దరూ సఖులు అనమాట. అది చెప్తున్నాడు. నరసఖ బహుముఖ నారసింహ అంటాడనమాట. ఇక్కడ ఉన్నవాడు నరకుని సంహరించిన వాడు ఈ నరసింహుడే. మనం ఎవరో అనుకుంటాం. నరసింహుని యొక్క అవతారాలన్నీ ఈ అవతారాలన్నీ కూడా నరసింహస్వామి అని చెప్పి అన్నమయ్య మనకు చెప్తున్నాడు. పుండరీకుడు అనేటువంటి భక్తునికి మోక్షం ఇచ్చింది, సురాసురులు నమస్కారం చేసేది, నమక చెమక పారాయణ చేయు వారికి శుభాలనిచ్చే శివుడు, నముచి అనేటువంటి రాక్షసుని చంపిన ఇంద్రుని చేత మొక్కపడేది కూడా ఈ నరసింహుడే, ఎవరో కాదు. నవరస అలంకారుడు, నవనీత చోరుడు, నవగుణమూర్తి అయినటువంటి నారాయణుడు వెంకటాద్రిపై వెలిసినటువంటి వెంకట నారసింహుడు అంటూ అనేక దేవతా రూపాలలో నరసింహస్వామిని చూసి ఆ వర్ణన చేశాడు అన్నమయ్య. అద్భుతంగా చేశారు. కుంతల వరాళి రాగంలో మహావిద్వాంసులు శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు స్వరపరిచినటువంటి అన్నమాచార్యుల వారి కీర్తన ఇప్పుడు విందాం మనం. నగధర నంద గోప నరసింహ
నరసింహ వీర నరసింహ లక్ష్మీ నరసింహ నరసింహ పరజ్యోతి నరసింహ వీర నరసింహ లక్ష్మీ నరసింహ నరసఖ బహుముఖ నరసఖ బహుముఖ నరసఖ బహుముఖ నరసింహ నరకాంతక జయ జయ నరసింహ నరసఖ బహుముఖ నరసింహ నరకాంతక జయ జయ నరసింహ నగధర నంద గోప నరసింహ నగజవరద శ్రీ నరసింహ నగధర నంద గోప నరసింహ నవరస అలంకార నరసింహ ఓ నవనీత చోర శ్రీ నారసింహ నవరస అలంకార నరసింహ ఓ నవనీత చోర శ్రీ నారసింహ నవగుణ వెంకట నవగుణ నవగుణ వెంకట నరసింహ నవమూర్తి మండెము నరసింహ నవగుణ వెంకట నరసింహ నవమూర్తి మండెము నరసింహ నవధర నంద గోప నరసింహ ఓ నగజవరద శ్రీ నరసింహ నగధర నంద గోప నరసింహ 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 శ్రీ లక్ష్మీ 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 నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీ లక్ష్మీ నరసింహ గోవింద గోవింద అని కొలువరే గోవింద అని కొలువరే చిన్న తిరుమలాచార్యుల వారు అంటే అన్నమాచార్యుల వారి మనవడు రాసినటువంటి కీర్తన. గోవింద అంటే భూమి గోవును స్వర్గాన్ని కాపాడిన వాడ అనేటువంటి ఒక అర్థం కూడా వస్తుంది. సర్వవ్యాపి అయిన భగవంతుని హరి అచ్యుత అంటూ ఆనందంటూ ఆడండి, ఆయన్ని పరమపురుషాయని పలకండి, లక్ష్మీదేవికి ఇష్టమైన వాడా అని పదే పదే పలకండి. పాండవులను అనేక కష్టాల నుండి రక్షించినటువంటి పాండవ వరదాయని పాడరే అంటాడు కదా, అందుకని అనమాట. అండజ వాహనుడైన గరుత్మంతుని వాహనంగా కలిగిన ఆ దేవుడు లక్ష్మీదేవి భర్త అని తెలుసుకోండి అంటూ మన ఎదుట ఉన్న ఆ అనంతుడిని గుర్తించండి. సోవల అనంతుని, సోవల అంటే ఎదుటనున్న అన్నమాట. అనంతుడిని గుర్తించండి, శ్రీ వెంకటనాథుని చేరడానికి ప్రయత్నించండి. మీరు గోవిందనామాన్ని కొలుస్తూ పావనంగా పవిత్రంగా బతకండి అంటూ చిన్న తిరుమలయ్య అద్భుతమైనటువంటి సంకీర్తన మనకి అందించాడు. దీన్ని బృందావన సారంగ రాగంలో వేదవ్యాస ఆనంద భట్టర్ గారు స్వర రచన, అద్భుతమైనటువంటి కీర్తన. ఇప్పుడు మనం కూడా ఆ గోవింద నామస్మరణలో పాలు పంచుకుందాం. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే.
కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే హరి అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరి జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే దేవుడు శ్రీ విభుడని తెలియరే సోబలానంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభలానందుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడు బ్రతుకరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద 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 ఇప్పుడు మనం వినబోయేటువంటి సంకీర్తన కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికిని గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు అంటే మనకు తెలుసు, సంక్రాంతి అప్పుడు ఆవు పేడతో చేసిన రకరకాల ఆకృతులతో తయారు చేసినటువంటి ఓ ముద్దల్ని అక్కడ పెట్టి దాని చుట్టూతా స్త్రీలందరూ కూడా పేరంటాళ్ళు అవన్నీ చేసి దానికి నాట్యం చేస్తూ ఉంటారు. అలాగే గొబ్బిళ్ళు అంటే ఇంకొక అర్థం ఉంది. గొబ్బిళ్ళు అంటే నమస్కారం అనేటువంటి అర్థం కూడా ఉందన్నమాట. ఇందులో శ్రీకృష్ణుణ్ణి అనేక విశేషణాలతోటి ఆ జానపద శైలిలో అన్నమాచార్యుల వివరించినటువంటి తీరు, కొండని గొడుగుగా పట్టి గోవులను కాపాడిన కృష్ణుడికి, దుర్మార్గులైన రాక్షసుల తలలను ఛేదించే కృష్ణుడికి, శిశుపాలుని కంసుని చంపిన కృష్ణుడికి, రాక్షసుల గుండెల్లో దిగులుకు కారణమైనటువంటి కృష్ణుడికి, అంటే కృష్ణుడిని చూస్తే రాక్షసుల గుండె దిగులు అంటాం, అరే గుండె మనం అంటూ ఉంటాం గుండె దిగులుగా ఉందని, అది ఇక్కడ ప్రయోగించాడనమాట అన్నమాచార్యుల వారు. వెంకటగిరిపై స్థిర నివాసం ఏర్పరచుకున్న కొండలయ్యకు గొబ్బిళ్ళో అంటే నమస్కారాలని చెప్తూ అన్నమయ్య కృష్ణుణ్ణి యదుకుల స్వామి, కొండుక శిశువు, గుండుగండడు, కోపగాడు, గోపబాలుడు, గుండెదిగులు, కొండలయ్య అంటూ అనేక విచిత్ర విశేషణాలతో కీర్తించాడు ఈ సంకీర్తనలో. అద్భుతమైనటువంటి జానపద శైలిలో ఉన్నటువంటి సంకీర్తనకి స్వర రచన చేసినటువంటి వారు సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు. యదుకుల కాంబోజి రాగంలో ఇప్పుడు విందాం.
పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో గొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొప్పిళ్ళో గొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొప్పిళ్ళో గుండగంపుదై చులగల్ల గుండు గండనికి గొప్పిళ్ళో గుండగంపుదై చులగల్ల గుండు గండనికి గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి ని గొప్పిళ్ళో పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి ని గొప్పిళ్ళో ఏ పునకంసునీడు మలబెట్టిన గోప బాలునికి గొప్పిళ్ళో ఏ పునకంసునీడు మలబెట్టిన గోప బాలునికి గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో దండి వైరులను తరిమినదను జుల గుండె దిగులునకు గొప్పిళ్ళో దండి వైరులను తరిమినదను జుల గుండె దిగులునకు గొప్పిళ్ళో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యగును గొప్పిళ్ళో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యగును గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో అన్నమాచార్యుల వారు తిరుమలలో వెంకటేశ్వర స్వామికి జరిగేటువంటి వివిధ ఉత్సవాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అనేక సంకీర్తనలో మనకి అందించడమే కాదు అనేక ఉత్సవాలని వారి వంశీకులు ప్రారంభించారు కూడా. మనం వినబోయే ఇటువంటి కీర్తనలో పుష్పయాగం ఎలా జరుగుతుంది ఆ యొక్క వర్ణనంతా మనకి వర్ణిస్తారు అన్నమాచార్యుల వారు. సకల లోకాలకు అధిపతి అయినటువంటి స్వామి భక్తులు సమర్పించేటువంటి అకలంకమైన అంటే స్వచ్ఛమైనటువంటి పుష్పయాగాన్ని స్వీకరిస్తున్నారట. అది ఎలా ఉందంటే రకరకాల పుష్పాలతో వేదమంత్రాలతో దివ్య ప్రబంధ పారాయణతో అప్సరసల వంటి అంగనల నృత్యాలతో అంటే స్త్రీలు నృత్యాలు చేస్తున్నారు. పండితుల స్తోత్ర పారాయణతో ఇంపైన పూజలతో స్వామి ఆ పుష్పయాగాన్ని స్వీకరిస్తున్నాడు. కర్పూర హారతులతో మంచి గంధంతో వివిధ రూపాలతో స్వామికి నివేదించే వివిధ రకాల పిండి వంటలతో స్వామి ఆ పుష్పయాగాన్ని స్వీకరిస్తున్నాడంట. గొడుగులు వింజామరల సేవ తాంబూలం వంటి రాజోపచారాలు అందుకుంటూ వైభవంగా ఆ దశ ఉపచారాలని అందుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి అత్యంత కాంతివంతంగా మెరుస్తున్నట్ట. లెక్క పెట్టలేనన్ని పుష్పాలతో అగణితంబగు పుష్పయాగంబు అంటాడు చివరలో. అగణితం అంటే ఇన్వాల్యుబుల్, చెప్పలేని, అన్కౌంటబుల్ అనమాట. అది లెక్క పెట్టలేనన్ని పుష్పాలతో జరుగుతున్నటువంటి ఈ పుష్పయాగాన్ని వారందరూ వీక్షించారు. అన్నమయ్య ఈ కీర్తన ద్వారా మనకు కూడా చూపెడుతున్నాడు, మనం కూడా విందాం. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు రతిపతి క్రియ రాగంలో మనకి స్వరపరిచినటువంటి కీర్తన మనం విందాం ఇప్పుడు. ఈశ్వరులు సరుసచే కొనువాడు అకలంకముగ పుష్పయాగంబు సకల లోకేశ్వరులు సరుసచే కొనువాడు అకలంకముగ పుష్పయాగంబు అకలంకముగ పుష్పయాగంబు వివిధ మంత్రములతో వేద ఘోషములతో అవల తిరువాముడియు అంగనల ఆటతో వివిధ మంత్రములతో వేద ఘోషములతో అవల తిరువాముడియు అంగనల ఆటతో కరివ
వందినుతులతో కమ్మ పూజలతోడ అవతరించి పుష్పయాగంబు కవి వందినుతులతో కమ్మ పూజలతోడ అవతరించి పుష్పయాగంబు సకల లోకేశ్వరులు సరుసచే కొనువాడు అకలంకముగ పుష్పయాగంబు అకలంకముగ పుష్పయాగంబు తగు ఛత్ర చామర తాంబూలములతోడ పగటుతో నీ రీతి 10 పూజలందుకొని తగు ఛత్ర చామర తాంబూలములతోడ పగటుతో నీ రీతి 10 పూజలందుకొని జిగిమీరి చూడరే శ్రీ వెంకటేశ్వరుని అగణితంబగు పుష్పయాగంబు జిగిమీరి చూడరే శ్రీ వెంకటేశ్వరుని అగణితంబగు పుష్పయాగంబు సకల లోకేశ్వరులు సరుసచే కొనువాడు అకలంకముగ పుష్పయాగంబు సకల లోకేశ్వరులు సరుసచే కొనువాడు అకలంకముగ పుష్పయాగంబు అకలంకముగ పుష్పయాగంబు అకలంకముగ పుష్పయాగంబు అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిపై కొన్ని వేల సంకీర్తనలు రచించాడు. అందులో కొన్ని వందల లాలిపాటలు కూడా పాడాడు. మనకు తెలిసినవి కొన్ని. ఆ తెలిసిన కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన లాలి సంకీర్తన, ఉయ్యాలపై రాసినటువంటిది. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపి నీ ఉయ్యాల. ఇక్కడ ఈ ఉయ్యాల ఎలా ఉంది అనేది వర్ణిస్తాడనమాట. అది ఒక్కసారి గమనించండి మీరు, ఎంత అద్భుతమైనటువంటి భావన. ఉదయాస్త శైలములు 2 కంభాలుగా, అంటే ఉదయము అస్తమయము 2 స్తంభాలుగా ఉంటే ఈ మధ్యలో అడ్డదూలమేమో ఆకాశపదం ఉంది. నీ ఉయ్యాలంతా కూడా ఉడుమండలం అంతా, నక్షత్ర మండలం అంతా పాకి ఈ జగత్తంతా నిండిపోయింది నీ ఉయ్యాల అంటాడు. మరి ఆ ఉయ్యాలకి 4 తాళ్ళు కావాలి కదా, లేకపోతే కింద పడిపోతుంది. ఆ 4 తాళ్ళు ఏంటంటే ఈ 4 వేదాలు 4 బంగారు తాళ్ళులాగా ఉయ్యాలని పట్టుకున్నాయి. మరి కింద పీఠం ఎవరంటే ధర్మదేవత, అది పీఠం కింద పెట్టుకుందంట. ఒకసారి ఊహించండి ఆ ఉయ్యాల యొక్క మహత్యం ఏంటనేది మీకు తెలుస్తుంది. అంటే స్వామి అక్కడ అలా ఉయ్యాల ఊతుంటే చుట్టూ ఉన్న మేఘమండలం అంతా కూడా ఈ స్వామి నల్లటి శరీరానికి దగ్గరగా వచ్చి ఒక మెరుగునకు మెరుగాయ ఉయ్యాలంటే, మెరుగునకు మెరుగు అంటే మనం పవర్ ఆఫ్ సో అండ్ సో అని చెప్తాం కదా మనం, అట్లా అనమాట. మెరుగునకు మెరుగైంది, అంత అద్భుతంగా ఉంది. ఒక ఆభరణంలా వెలుగుతుంది ఆ మేఘమండలం. నీలో ఉండే బ్రహ్మాండాలు కరిగిపోతాయేమో అని చెప్పి భామినులు భయపడుతూ మెల్లమెల్లగా ఉయ్యాలి. అమరాంగనలు అంటే దేవతా స్త్రీలందరూ ఆ ఉయ్యాల ఊపుతూ ఈ స్వామి కడుపులో అంటే కుక్షిలో ఉంటాయి కదా మొత్తం అంతా బ్రహ్మాండాలన్నీ ఆయన దగ్గర ఉంటాయి కదా, గట్టిగా ఊపితే ఆ బ్రహ్మాండాలన్నీ ఎక్కడ కదిలిపోతాయి అనేటువంటి భీతితోటి, అంటే కొంచెం భయంతో మెల్లిమెల్లిగా ఊపుతున్నారనమాట. ఒకసారి మీరు ఊహించుకుంటే మీకు తెలుస్తుంది. అదే కాకుండా ప్రతి కదలిక నిన్ను శ్రీదేవి భూదేవి కౌగిలించేట్టుగా చేస్తుంది. మధ్యలో అయ్యవారు పడుకున్నారు, ఇటొక అమ్మవారు పడుకున్నారు. ఉయ్యాలు ఇటు వెళ్ళినప్పుడు ఆవిడ ఈయనకి తగులుతుంది, ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడున్న అమ్మవారు ఆయనకి తగులుతుంది. అంటే తెలుసుకోకుండా ఒక కౌగిలి అనేది వస్తుందయ్యా అనేది, అంటే ఆ భావనకి చూడండి, అన్నమాచార్యుల వారి భావనకి మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ ఉయ్యాల సేవా వైభవం బ్రహ్మాది దేవతలందరూ కూడా వారికి అందరికీ ఆనందం కలిగిస్తుంది. పొగడటానికి కూడా మాటలు దొరకటం లేదయ్యా. ఓ స్వామి, నీకు ఈ ఉయ్యాల కానీ నీకు మట్టుకు ఈ ఉయ్యాల సేవ నీకు చాలా కడు వేడుకగా ఉంది కదా అంటాడు అన్నమాచార్యుల వారు. అద్భుతమైనటువంటి సంకీర్తన మధ్యమావతి రాగంలో శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు స్వరపరిచారు, విందాం. చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల, అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని నీ భావంబు తెలిపెని ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని నీ భావంబు తెలిపెని ఉయ్యాల, ఉయ్యాల, ఉయ్యాల,
ఉయ్యాల 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 ఉయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెలపై తోచెను ఉయ్యాల. వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయే ఉయ్యాల 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 ఉయ్యాల. మేలుగట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయే ఉయ్యాల. నీలశైలము వంటి నీలేని కాంతికి నిజమైన తొడగాయే ఉయ్యాల 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 ఉయ్యాల. పాలెనలు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచె ఉయ్యాల. ఓలి బ్రహ్మాండములు ఒరగునోయని భీతి నొయ్య నొయ్యన మూచి ఉయ్యాల 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 ఉయ్యాల. కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగిలింపగజేసే ఉయ్యాల. అమరాంగనలకు భావభావనిలాస మందంద చూపెని ఉయ్యాల 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 ఉయ్యాల. కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయే ఉయ్యాల. కమనీయ మూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల 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 ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండని అలవాటు చేసని ఉయ్యాల. పలుమారు శ్వాస పవనమందుండని నీ భావంబు తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యాల. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు. ఏమంటాడంటే ఈ దేహమునందు కౌమారము యవ్వనము ముసలితనము అనేవి ఎలాగైతే మనకి సర్వసాధారణంగా వస్తాయో అలాగే దేహం నశించిన తర్వాత ఈ జీవాత్మకి దేహాంతర ప్రాప్తి కలుగుతుంది. అంటే ఈ దేహాన్ని వదిలేసి ఆత్మ వేరే దేహాన్ని స్వీకరిస్తుందన్నమాట. అలాగే ఇంకొక శ్లోకంలో చెప్తారు, వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాన్ని నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. మానవుడు ఎలాగైతే చినిగిన వస్త్రాలని వదిలి నూతన వస్త్రాలని ధరిస్తాడో అలాగే ఆత్మ కూడా నశించినటువంటి శరీరాన్ని వదిలిపెట్టేసి ఒక నూతన శరీరాన్ని తీసుకుంటుందన్నమాట. అలా ఆ జీవాత్మ అనేక జన్మలలో ఏ రూపాల్లో ప్రయాణం చేసి ఉంటుందో అన్నమయ్య ఈ సంకీర్తనలో తెలియజేస్తున్నాడు.
ఈ జీవుడు వెనకటి జన్మలలో ఎందరికి కొడుకు అయి ఉంటాడు, ఎందరికి తోబుట్టు అయి ఉంటాడు, వెనకటి జన్మలలో ఎక్కడెక్కడ తిరిగాడో, ఎక్కడెక్కడ పుట్టాడో అటువంటి ఈ జీవుడు ఈ జన్మలో శరీరానికి చుట్టం ఎలా అవుతాడు? మనకి ఆత్మ పర్మనెంట్ కదా, అది శాశ్వతం అవుతుందండి. దేహము శరీరము అశాశ్వతం, అలాంటిది మనకి చుట్టం ఎలా అవుతాడు? రాబోయే జన్మలో ఈ జీవుడు ఎక్కడికి వెళ్తాడు? ఈ జీవాత్మకి నాశనం లేదు. ఇదంతా చివరికి చెప్పేది ఏంటంటే ఇదంతా వెంకటేశ్వరుని యొక్క మాయ. ఈ జీవునికి మోక్ష పదవి ఎప్పుడు లభిస్తుందంటే ఆ స్వామి యొక్క దర్శనం అయినప్పుడు, ఆ స్వామిని ప్రార్థించినప్పుడే, మనకి నిష్కామ కర్మతో స్వామిని ప్రార్థించినప్పుడే ఆ మోక్షం లభిస్తుందని చెప్తూ ఆయన అంటాడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడు ఈ జీవుడు, వెనకకెందరికి తోబుట్టడీ జీవుడు, ఎందరిని భ్రమయింపడీ జీవుడు, దుఃఖం ఎందరికి గావింపడీ జీవుడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తాత్విక కీర్తన. అంటే భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని అన్నమాచార్యుల వారు చెప్పారు. అందుకే దీన్ని ఏమంటారంటే అన్నమయ్య గీతోపదేశం అంటారనమాట. నాట రాగంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన అద్భుతమైనటువంటి సంకీర్తన విందాం మనం. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమోనో ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమోనో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమోనో ఈ జీవుడు. ఎందరికి కొడుకుగాడి జీవుడు, ఎందరికి తోబుట్టడి జీవుడు, ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనక ఎందరికి తోబుట్టడి జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు, దుఃఖమెందరికి గావింపడి జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు, దుఃఖమెందరికి గావింపడి జీవుడు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. ఎన్నడును చేటులేని జీవుడు, ఎన్ని తనువులు మోవడి జీవుడు, ఎన్నడును చేటులేని జీవుడు, వెనక ఎన్ని తనువులు మోవడి జీవుడు, ఎన్నగల తిరువేంకటేశు మాయల తగిలి, ఎన్నగల తిరువేంకటేశు మాయల తగిలి, ఎన్ని పదవుల పొందడి జీవుడు, ఎన్నగల తిరువేంకటేశు మాయల తగిలి, ఎన్ని పదవుల పొందడి జీవుడు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు. అన్నమాచార్యుల వారు, వారి యొక్క పెద్ద కుమారుడైన పెద్ద తిరుమలాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి అలమేలు మంగల్ని వారిద్దరిని
కూర్చి అనేక కళ్యాణ సంకీర్తనలు రాశారు. మనము జనరల్గా రెగ్యులర్గా వింటూ ఉండే కీర్తనలు పీడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, పెట్టని కోటిందరికి పెళ్లి కూతురు, ఇలాంటి నెలమూడు శోభనాలు, ఇలాంటివన్నీ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి కీర్తన పెద్ద తిరుమలాచార్యుల వారు ఆ యొక్క అలమేలుమంగని వెంకటేశ్వర స్వామిని అత్యద్భుతంగా వర్ణిస్తూ రాసినటువంటి కీర్తన నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడుమనరే చెల్లులు. ఇందులో ఏమంటాడంటే పెద్ద తిరుమలాచార్యుల వారు లోక కళ్యాణ దంపతులైన అలమేలుమంగ శ్రీనివాసుల కళ్యాణ సందర్భంగా మంగళ గీతాలను పాడండి అని చెలికెత్తలకి చెప్తున్నాడనమాట. శోభాన పాడుమనరే చెల్లులు, శోభాన అంటే మంగళప్రదమైనటువంటివి అని పాడడం అనమాట. అలాగే ఈ సంకీర్తనలో అమ్మను అనేక రకాలుగా ఆయన విశేషణాలతోటి వర్ణిస్తాడు. కనక కుచగిరి, వనజలోచని, నీలకుంతలి, నీలకుంతలి అంటే నీలి వర్ణము గల కురులు గలది అంటే జుట్టు కలదనమాట. కంభు కంటి అంటే శంఖము వంటి మెడగలది అని. జలధి కన్నెక అంటూ అలాగే అయ్యను అంటే వెంకటేశ్వర స్వామిని కనకాంబరుడు, వనజనాభుడు, నీలవర్ణుడు, శంఖధరుడు, జలధిశాయి అంటూ అనేక విశేషణాలతో వర్ణిస్తూ వారిద్దరికీ చక్కటి జత కుదిరింది, వారికి కంకణాలు కట్టండి, మంగళహారతులు ఇవ్వండి అంటున్నాడు పెద్ద తిరుమలయ్య. ఇందులో అప్పటి మాండలికంలో ఉన్నటువంటి పదాలని వాడాడు. ఏమంటాడంటే కనకాంబరుడు అతడు, కనక కుచగిరి ఈకే అంటే ఈమె అంటే అక్కడ అలమేలుమంగ అన్నమాట. కొనబుగల ఇద్దరికి కూడె పొంతనము, వీళ్ళిద్దరికీ చక్కటి జత కుదిరింది అంటాడు. వనజనాభుడితడు, వనజలోకిని ఈకే అంటే మళ్ళీ ఈమె అన్నమాట. ఘనమైన కంకణాలు కట్టెరే చెలులు అని చెలులందరికీ పురమాయిస్తున్నాడు అనమాట. మీరు అందరూ ఆనందంగా ఆడుతూ మంగళప్రదంగా ఆడుతూ వాళ్ళందరికీ కంకణాలు కట్టండి అని చెప్పేసి. అంటే ఆ పెళ్ళి ఎలా ఉందనేది అద్భుతమైనటువంటి రాగం అభేరిలో శ్రీ వేదవ్యాస ఆనంద భట్టర్ గారు స్వరపరిచారు. ఇప్పుడు మనం విందాం ఆ పెళ్ళి యొక్క సంరంభం అంతా కూడా చూద్దాం ఇందులో మనం ఇప్పుడు. నాగవల్లి నేడు పెళ్లి వేళ నేడు నాగవల్లి ఆడుచు శోభానమాడు మనరే చెలులు నేడే పెళ్లి వేళ నేడు నాగవల్లి ఆడుచు శోభానమాడు మనరే చెలులు నేడే పెళ్లి వేళ నేడు నాగవల్లి. కనకాంబరుడతడు కనక కుచగిరి కొనబుగలని తరికి గూడె పొంతనము. కనకాంబరుడతడు కనక కుచగిరి కొనబుగలని తరికి గూడె పొంతనము. వనజనాభుడతడు వనజలోచనయే ఘనమైన కంకణము గట్టరె చెలులు. వనజనాభుడతడు వనజలోచనయే ఘనమైన కంకణము గట్టరె చెలులు పెళ్లి వేళ నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే చెలులు పెళ్లి వేళ నేడు నాగవల్లి. జలధిశాయి అతడు జలధి కన్నెక కలిగే ఇద్దరికి నొక్క కైవాడము. జలధిశాయి అతడు జలధి కన్నెక కలిగే ఇద్దరికి నొక్క కైవాడము. అలరు
అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకు చెప్తాడు. ఏం చెప్పాడు ఇందులో అంటే, ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నా యందు అనన్యమైనటువంటి భక్తితో ఉన్నవారిని, నా యందు సతతము మనస్సు నిలిపిన వారిని, వారికి లేనిది సమకూర్చి మరియు అలా సమకూర్చిన దాన్ని సంరక్షిస్తాను. యోగక్షేమం, యోగం అంటే లేనిది కల్పించడం, క్షేమం అంటే కల్పించిన దాన్ని కాపాడడం. ఈ రెండు నేనే వహిస్తాను. వహామ్యహం అంటే అహం అంటే నేను, వహామి అంటే భరిస్తాను. ఇంతటి బ్లాంకెట్ అంటే పర్మిషను లేకపోతే ఒక అష్యూరెన్సు వేరే ఎక్కడ మనకు దొరకదు. అటువంటిది ఇచ్చాడనమాట కృష్ణ భగవానుడు అని ఈ యొక్క శ్లోకాన్ని స్ఫూర్తిగా తీసుకుని, భగవద్గీత సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని అన్నమయ్య రాసినటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తన. ఇందులో జానపద శైలిలో రాశారు. ఈ కీర్తనలో మాకు ఎండైనా, వానైనా, గాలైనా, ధూళైనా, తేలైనా, పామైనా, గామైనా, గామ అంటే సూర్యుడిని కూడా గామంటారు, నామైనా, నామ అంటే ఒక జొన్న మొలక లాంటిది అనమాట. అది ఏంటంటే అవి పశువులు కనుక తింటే చచ్చిపోతాయి అనమాట. అది ఒక డేంజరస్ మెటీరియల్ అనమాట. జొన్న పంట వచ్చినప్పుడు పంటలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. కళ్ళైనా, పొల్లైనా, పొల్ల అంటే గింజ పట్టిన ధాన్యం, ఏదైనా కూడా కాలకూట విషాన్ని మింగిన ఆ నీలకంఠుడే మాకు మా దైవం అంటారు. అంటే ఇక్కడ విష్ణువునే కీర్తించాడంటే నీలకంఠుడు అని చెప్పి శివుణ్ణి కూడా కీర్తించాడు అన్నమాచార్యుల వారు. అంటే ఎక్కడ అవకాశం దొరికినా కూడా శివకేశవ అభేదాన్ని చూపెట్టాడనమాట. వాళ్ళు అందుకే మహానుభావులు. గుర్రంపై వచ్చేటువంటి ఆ కలికి అవతారమే మా దైవము, ఆ వెంకటాద్రిపై కొలువున్న అతడే మమ్మల్ని కాపాడే దైవం అని రెండో మాట లేకుండా తెలియజేశాడు. అది భక్తి అంతే. అంతేకాకుండా అన్నమయ్య ఈ జానపదాలన్నీ కూడా ఇవి జనపదాలు, జ్ఞానపదాలు, జ్ఞానపథాలు కూడా. పథము అంటే మార్గము కూడా. అటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తన జంజూటి రాగంలో బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచారు. మనం ఇప్పుడు విందాం. ఎండగాని నీడగాని ఏమైనా కానీ కొండల రాయడే మాకు కులదైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని, ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడే మా కులదైవము, కొండల రాయడే మా కులదైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడే మా కులదైవము, కొండల రాయడే మా కులదైవము. తేలుగాని పాము గాని దేవ పట్టైనా గాని, తేలుగాని పాము గాని దేవ పట్టైనా గాని, గాలి గాని ధూళి గాని కాని ఏమైనా, గాలి గాని ధూళి గాని కాని ఏమైనా, కాలకూట విషమైన గక్కున మింగిన నాటి, కాలకూట విషమైన గక్కున మింగిన నాటి నీలవర్ణుడే మా నిజ దైవము. కాలకూట విషమైన గక్కున మింగిన నాటి నీలవర్ణుడే మా నిజ దైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడే మా కులదైవము, కొండల రాయడే మా కులదైవము. పిల్లి గాని నల్లి గాని పిన్నయ్యలుకైనా గాని, పిల్లి గాని నల్లి గాని పిన్నయ్యలుకైనా గాని, కళ్ళగాని పొల్లగాని కాని ఏమైనా, కళ్ళగాని పొల్లగాని కాని ఏమైనా, బల్లిదుడై వెంకటాద్రి పైనున్న అతడే, బల్లిదుడై వెంకటాద్రి పైనున్న అతడే మమ్మెల్ల కాలమును నేలే ఇంటి దైవము. బల్లిదుడై వెంకటాద్రి పైనున్న అతడే మమ్మెల్ల కాలమును ఏలే ఇంటి దైవము.
దైవము, కొండరాయడే మా కుల దైవము, మా నిజ దైవము, మా ఇంటి దైవము. అన్నమాచార్యుల వారు ఏ దేవతపై కీర్తన రాసినా, రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, నరసింహస్వామి అవ్వచ్చు, లేక హనుమంతుడు అవ్వచ్చు, చివరికి వెంకటేశ్వర స్వామి ముద్రతోటే తన యొక్క సంకీర్తనని ముగించాడు. ఆయన అందుకే అంటాడు, అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో నాకు కలిగే వెంకటేశ మంత్రం అంటాడు. అలాగే ఇప్పుడు మనం వినబోయేటువంటి కీర్తనలో అనంతపురం జిల్లాలోని కలశాపురములోని ఆంజనేయ స్వామిని దర్శించినప్పుడు ఆ వాయుసుతుని యొక్క గొప్ప లక్షణాలని, పరాక్రమాన్ని వర్ణిస్తున్నాడు ఈ కీర్తనలో అన్నమయ్య. తనకు సహజమైన పరాక్రమంతో ఒక్క జంగతో సముద్రాన్ని దాటి అహరహము అంటే ప్రతిదినము రాముని బంటై రామచంద్రుని కొలిచినవాడు ఈ హనుమంతుడు అంటున్నాడు. సిరి సంపదలతో ఉన్నటువంటి లంకను తన బల పరాక్రమాలతో ధ్వంసం చేసి సీతమ్మ వారి జాడ తెలుసుకుని ఆమె ఇచ్చిన చూడామణిని రామునికి అందించినవాడు ఈ హనుమంతుడు. అనితర సాధ్యమైన ప్రతాపం కలిగిన ఈ వాయుపుత్రుడు శూరునిగా విరాజిల్లుచు శ్రీ వెంకటేశ్వర స్వామి వాకిట ఒక బంటుగా కాచుకుని ఉన్నాడు ఈ హనుమంతరాయుడు అని అద్భుతంగా హనుమ వర్ణన చేశారు అన్నమాచార్యుల వారి ఈ సంకీర్తనలో. అంతే అద్భుతంగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు వసంత రాగంలో ఈ యొక్క కీర్తనకి స్వరాన్ని అందించారు. అది విందాం ఇప్పుడు మనం. కలశాపురము కాడ కందువ చేసుకొని కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. జాచి సముద్రము దాటి సహజాన నొక జంగ జాచి సముద్రము దాటి మహిమ మీరగ హనుమంతరాయడు. సహజాన నొక జంగ జాచి సముద్రము దాటి మహిమ మీరగ హనుమంతరాయడు. ఇహమున రాము బంటై ఇప్పుడు నున్నవాడు, ఇహమున రాము బంటై ఇప్పుడు నున్నవాడు. అహరహమును దొడ్డ హనుమంతరాయడు. ఇహమున రాము బంటై ఇప్పుడు నున్నవాడు. అహరహము దొడ్డ హనుమంతరాయడు. సమగమద మదనిగా మదని సమగమద మదని గామదని సమగమద మదని గామదని సమగమగరి సదా మద మగరి సని దని మగ మదని సమగమగరి సదా మద మగరి సని దని మగ మదని సని దని సమగమగరి సని మదని రి సని దని మగ గమ సని దని సమగమగరి సని మదని రి సని దని మగరి గమ మగరి స మగరి స నిద మగరి స సని నిద దమ మగరి రి స సని పురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. వరలని ప్రతాపన వాయుదేవు సూతుడై
సూతుడై మదియించినాడు హనుమంత రాయడు వదలని ప్రతాపాన వాయుదేవు సూతుడై మదియించినాడు హనుమంత రాయడు చెదరకయే ప్రొద్దు శ్రీ వెంకటేశ్వర చెదరకయే ప్రొద్దు శ్రీ వెంకటేశ్వర అదిగో కాచుకున్నాడు హనుమంతరాయడు చెదరకయే ప్రొద్దు శ్రీ వెంకటేశ్వర అదిగో కాచుకున్నాడు హనుమంతరాయడు సమాగమద మదనిగా మదని సమాగమద మద మగరి సని ద మగ మదని సని దని సమగ మగరి సని ద మదని సని ద మగరి గమ మగరి స మగరి స నిద మగరి స సని నిద దమ మగరి రి సని అలష పురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు కలశ పురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు అన్నమయ్య ఆంజనేయ స్వామి అవతారం ఎత్తి ఈ విధంగా అంటున్నాడు. అంటే తాను సీతమ్మ వారిని కలిసి ఆవిడ పరిస్థితి ఎలా ఉంది, తను సీతమ్మను ఎలా గుర్తుపట్టాడు, ఆ వివరాలన్నీ తెలియజేస్తున్నాడు. ఇందులో అంటాడు, ఇందులో పదప్రయోగాన్ని మీరు గమనించండి అద్భుతంగా. రామ నిను బాసి నీ రామ నే చూడగా నా రామమున నిను పాడే రామ రామ ఎనుచు. అంటే రామ నిను బాసి అంటే రామ నీ నుంచి వేరు చేయబడినటువంటి నీ రామ అంటే రామ అంటే స్త్రీ అనేటువంటి అర్థం కూడా ఉందన్నమాట. అంటే నిన్ను బాసినటువంటి నీకు దూరంగా వెళ్ళినటువంటి ఆ స్త్రీని చూడగా నేను చూశాను. ఆరామమున ఎక్కడ చూసామంటే ఆరామము అంటే అశోకవనంలో ఉంది కదా సీతమ్మ, ఆ వనంలో ఆరామము అంటే ఉద్యానవనము అని లెక్క. అంటే రామ నినుబాసి నీ రామ నే చూడగా నా రామమున నిను పాడే రామ రామ ఎనుచు. అంటే అక్కడ సీతాదేవిని చూశాను, ఆవిడ ఎటువంటి పరిస్థితిలో ఉందే అంటే నిరంతరం నీ నామధ్యానం చేస్తూ రామ 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 నువ్వు ఎప్పుడొస్తావని చూస్తున్నాను. అంటే ఆ పదాలని ప్రయోగించిన విధానం చూడండి. ఒక రామతోటి 3 అర్థాలు చెప్పాడు అక్కడ. ఓ రామ నేను వీడినటువంటి ఆ స్త్రీ నేను ఒక ఉద్యానవనంలో చూశాను, ఆవిడ అక్కడ నీ నామస్మరణ రామ రామ అంటుంటే ఆ మెలుత సీతయ్యని. మెలుత అంటే స్త్రీ అనమాట. అంటే మెలుత అనే పదం మనం జనరల్గా వినము, అన్నమాచార్యుల వారు ప్రయోగించాడు. ఆ మెలుత సీతయ్యని అప్పుడు నేను తెలిసి నీ ముద్ర ఉంగరము నేను ఇచ్చితిని. నువ్వు నాకు ఒక ఉంగరం ఇచ్చావు కదా, నీ జ్ఞాపికగా ఆవిడికి ఇమ్మని చెప్పి ఆ అమ్మకి సీతమ్మకి నువ్వు ఇచ్చినటువంటి ముద్ర ఉంగరం నేను ఇచ్చానయ్యా అంటాడు. అలాగే సీతమ్మని నీవిచ్చిన ఉంగరాన్ని ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, అక్కడ కనిపించిన స్త్రీమూర్తిని పాదకమలములనే తలపోస్తూ ఆ విరహ వేదనతో ఉంటే ఆ స్త్రీమూర్తిని నెమకి ఆలేమను, ఆ లేమ అంటే ఆ స్త్రీ, అంటే ఆ స్త్రీ సీతమ్మని నీ దేవేరి అయినటువంటి సీతమ్మని నేను గుర్తించి నీ క్షేమ సమాచారాలు ఆవిడతో విన్నవించానయ్యా అని చెప్తూ 3వ చరణంలో అంటాడు, దశరథాత్మజ నీవు దశశిరుని చంపి ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడ. దశ అనే మాట చూడండి ఇక్కడ. దశరథాత్మజ అంటే ఓ రామ నీవు దశశిరుని చంపి అంటే ఆ రావణాసురుని 10 తలల రావణాసురుని చంపి ఆ దశనున్న అక్కడ ఉన్నటువంటి చెలిగావు అంటే నీ చెలిని అంటే గావు అంటే కాపాడే దాంట్లో దశ దిశలు పొగడ. అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారయ్యా. రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు శశిముఖి చేకుంటవి చక్కనాయ పనులు. అంటే ఇంత గొప్పవాడైనటువంటి ఓ రఘువీరుడా నువ్వు ఆ శశిముఖమే అంటే అందమైనటువంటి సీతాదేవిని నువ్వు పొందావు, అన్ని పనులు చక్కబడ్డాయి, ఆనందంగా ఉంది అని. ఇదే శిరస్సు మాణిక్యం ఇచ్చి పంపే నీకు నాకే అదెనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇంట్లో హనుమాచార్యుల వారు ఈకే ఆకే ఈపే ఆపే అంటారు. అంటే ఆపే అంటే ఆమె, ఈకే అంటే ఈమె. ఇదే శిరస్సు మాణిక్యం ఇచ్చి పంపి నీకు ఆకే అంటే ఆమె ఇది మాణిక్యం చూడమని ఇచ్చి పంపించిందయ్యా, అది నేను నీకు ఇస్తున్నాను చూడవయ్యా అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి పద ప్రయోగం చూడండి. ఆనందంగా అంటే మాట్లాడుతుంటేనే ఎంతో ఆనందం అనిపిస్తుంది, పాట వింటే అంతకన్నా ఆనందంగా ఉంటుంది. బాలకృష్ణ ప్రసాద్ గారు రామక్రియ రాగంలో చేసినటువంటి కీర్తన ఇదే శిరస్సు మాణిక్యం ఇచ్చి పంపి నీకు విందాం ఇప్పుడు మనం.
మెచ్చి పంపే నీకును. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు నాకే అదనెరిగి తెచ్చి తిని అవధరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు నాకే అవనరిగి తెచ్చి తిని అవధరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకును. రామ నిను బాసి నీ రామ నే చూడగనా రామమున నిను పాడే రామ రామయనుచు. రామ నిను బాసి నీ రామ నే చూడగనా రామమున నిను పాడే రామ రామయనుచు. ఆమెలుత సీతయని అప్పుడునే తెలిసి, ఆమెలుత సీతయని అప్పుడునే తెలిసి, నీ ముద్ర ఉంగరము నేనిచ్చి తిని. ఆమెలుత సీతయని అప్పుడునే తెలిసి, నీ ముద్ర ఉంగరము నేనిచ్చి తిని. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అదనెరిగి తెచ్చి తిని అవధరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకును. దశరథాత్మజ నీవు దశ శిరుని చంపి ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడా. దశరథాత్మజ నీవు దశ శిరుని చంపి ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడా. రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు, రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు. శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు. రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు. శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు. ఇది శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అదనెరిగి తెచ్చి తిని అవధరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకే అదనెరిగి తెచ్చి తిని అవధరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు. వెంకటేశ్వర స్వామికి జరిగే బ్రహ్మోత్సవాలలో ఆ స్వామి వైభవాన్ని అన్నమయ్య అనేక కీర్తనలో వర్ణించాడు. ఒక్కొక్క రోజు ఏ వాహనం ఎక్కుతాడో ఆ వాహనానికి సంబంధించినటువంటి కీర్తన కూడా ఉంది. శేషవాహనం పైన కీర్తన, గుర్రంపై వెళ్ళింది కీర్తన, గజవాహనం పైన కీర్తన, విడివిడి కీర్తనలు కూడా ఉన్నాయి. అన్నీ కలిపి బ్రహ్మోత్సవాలలో 9 రోజులు 10 రోజుల్లో ఏ రోజు ఏ వాహనంపై ఆ స్వామి ఆ మాడవీధుల్లో ప్రయాణం చేస్తాడు అనేది ఈ కీర్తనలో స్వామివారిని వర్ణిస్తాడు. వర్ణించటానికి మాటలు చాలని అలంకారాలతో స్వామి తిరువీధులలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు పెద్ద ఆదిశేషుని వాహనంపై, రెండవ రోజు చిన్న శేషుని వాహనంపై, మూడవ రోజు ముత్యాల పందిరిపై, నాలుగవ రోజు కల్పవృక్ష వాహనం అంటే పువ్వు కోవిల, ఐదవ రోజు గరుడ వాహనంపై, ఆరవ రోజు గజవాహనంపై, ఏడవ రోజు సూర్యప్రభ వాహనంపై, ఎనిమిదవ రోజు అశ్వ వాహనంపై, తొమ్మిదవ రోజు బంగారు పల్లకీపై, 10వ రోజు అమ్మవారితో కలిసి పెండ్లిపీటలపై కొలువై ఉన్నాడు. అంటే ఇప్పుడు జరిగే బ్రహ్మోత్సవాలకి, అన్నమయ్య కాలంలో జరిగిన బ్రహ్మోత్సవాలకి కొంత తేడా మనకి కనిపిస్తుంది. ఆ రోజు ఇది కదా, ఈ రోజు ఇది కదా అని.
ఆయన అప్పుడు రాశాడు కాబట్టి అవి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. అన్నమయ్య కాలంలో జరిగినటువంటి బ్రహ్మోత్సవాల వైభవాన్ని అంతే వైభవంగా అద్భుతంగా చిత్రీకరించాడు మనకి ఈ యొక్క కీర్తనలో. ఈ కీర్తన వింటుంటే ఎదురుగుండా కూర్చుని మనం బ్రహ్మోత్సవాలు చూస్తున్నామా అనేటువంటి ఒక భావన కలిగేటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మనకి అన్నమయ్య అందించాడు. అంతే అద్భుతంగా శ్రీరాగంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచారు. ఇప్పుడు విందాం. తిరువీధుల మెరసి ఈ దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడును. గరిమల అంటే హద్దుల్ని దాటిపోయి ఎల్లలు లేకుండా అనమాట. అంత ఆనందంగా అంత అందంగా ఉన్నట్ట స్వామి. ఆ అందం ఏంటో మనం కూడా చూద్దాం. తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువీధుల మెరసి ఈ దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు. సిరుల రెండవ నాడు శేషుని మీద. తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు. సిరుల రెండవ నాడు శేషుని మీద. మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద. మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద. పొరినాలుగో నాడు పువ్వు కోవెలలోను. పొరినాలుగో నాడు పువ్వు కోవెలలోను. తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. గక్కన ఐదవ నాడు గరుడుని మీద. ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద. గక్కన ఐదవ నాడు గరుడుని మీద. ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద. చొక్కమై ఏడవ నాడు సూర్య ప్రభలోనను. చొక్కమై ఏడవ నాడు సూర్య ప్రభలోనను. ఇక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు. ఇక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు. తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు. పెరచి పదో నాడు పెండ్లి పీట. కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు. పెనచి పదో నాడు పెండ్లి పీట. ఎనసి శ్రీ వెంకటేశుడింటి అలమేల్ మంగతో. ఎనసి శ్రీ వెంకటేశుడింటి అలమేల్ మంగతో. వనితల నడుమను వాహనాల మీదను. వనితల నడుమను వాహనాల మీదను. తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువీధుల మెరసి దేవదేవుడు దేవ
అన్నమయ్య 618వ జయంతి సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వేదములే నీ పదములట అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం హిందూ ధర్మం ఛానల్లో మనం చూస్తున్నాం. అందులో భాగంగా చివరిగా ఈ యొక్క సంకీర్తన ఆలాపన కార్యక్రమంలో స్వామివారికి మంగళం, అన్నమాచార్యుల వారు అనేక మంగళకరమైన కీర్తనలు, మంగళ కీర్తనలు చాలా రాశారు వారు. అందులో గోవిందునికి మంగళం అంటూ ఆ గోవిందుడు ఎలాంటి వాడో అనేక విశేషణాలతో చెప్తున్నాడు. ఆ గోవిందుడు ఎలాంటి వాడంటే సర్వాత్మకుడు, ధర్మస్వరూపుడు, ఆదికి అనాదైన దేవుడు, జగదాధారమూర్తి, వేదరక్షకుడు, సామాదిగాన ప్రియ విహారుడు, కాలాంతకుడు, పురుషోత్తముడు, బహువంద దూరుడు, దేవాసుర గణశ్రేష్ఠుడు, కాత్యాయనీనుత కలిత నామ కలవాడు, పంకజాసన వరదుడు, భూకంప విచ్ఛేదుడు, ఆశ్చర్యరూపుడు, వెంకటాచల వల్లభుడు, విశ్వమూర్తి, ఈశ్వరుడు, పంకజాకుచ కుంభ కుంకుమ పంకజ లోచనుడు. ఇంత పెద్ద సమాసం చెప్పాడు ఆయన గోవిందుడిని వర్ణించడానికి. ఇవన్నీ కూడా హమీర్ కళ్యాణి రాగంలో శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారు స్వరపరిచారు. ఆ యొక్క మంగళ కీర్తనని మనం విందాం ఇప్పుడు. జయ మంగళము గరుడధ్వజునకు, మంగళము గోవిందునకు, జయ మంగళము గరుడధ్వజునకు, మంగళము సర్వాత్మునకు, ధర్మస్వరూపునకు, మంగళము గోవిందునకు, జయ మంగళము గరుడధ్వజునకు, మంగళము సర్వాత్మునకు, ధర్మస్వరూపునకు, జయ జయ మంగళము గోవిందునకు, జయ మంగళము గరుడధ్వజునకు. ఆదికి ఆదైన దేవుడకచ్యుతున కంబోజనాభున, ఆది కూర్మంబైన జగదాధారమూర్తికి, ఆదికి ఆదైన దేవుడకచ్యుతున కంబోజనాభున, ఆది కూర్మంబైన జగదాధారమూర్తికి, వేదరక్షకునకును సంతత వేద మార్గ విహారునకు, బలిభేదికి సామాదిగాన ప్రియ విహారునకు, వేదరక్షకునకును సంతత వేద మార్గ విహారునకు, బలిభేదికి సామాదిగాన ప్రియ విహారునకు, మంగళము గోవిందునకు, జయ మంగళము గరుడధ్వజునకు. పంకజాసన వరదునకు, భవపంక విచ్ఛేదునకు, భవునకు, శంకరున కవ్యత్తునకు, ఆశ్చర్యరూపునకు, పంకజాసన వరదునకు, భవపంక విచ్ఛేదునకు, భవునకు, శంకరున కవ్యత్తునకు, ఆశ్చర్యరూపునకు, ఈశ్వరునకును, పంకజాకుచ కుంభ కుంకుమ పంకలోలునకు, వెంకటాచల వల్లభునకు, విశ్వమూర్తికి, ఈశ్వరునకును, పంకజాకుచ కుంభ కుంకుమ పంకలోలునకు, మంగళము గోవిందునకు, జయ మంగళము గరుడ
కు ధర్మ స్వరూపునకు జయ జయ మంగళము గోవిందునకు జయ మంగళం జయ మంగళం జయ మంగళం. అన్నమాచార్యుల వారి 618వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అన్నమయ్య సంకీర్తనల ఆలాపన కార్యక్రమం వేదములే నీ పదములట హిందూ ధర్మం ఛానల్ వాళ్ళు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా కళాకారులందరికీ కూడా అన్నమాచార్యుల వారు రాసినటువంటి అనేక దేవుళ్ళపై రాసినటువంటి సంకీర్తనలు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం కల్పించినందుకు హిందూ ధర్మం ఛానల్ వాళ్ళకి మా కళాకారులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మాకు కీబోర్డుపై సహకారం అందించినటువంటి వారు శ్రీ శాస్త్రి గారు, అలాగే తబలాపై సహకారం అందించినటువంటి వారు శ్రీ దరిపల్లి జయకుమార్ ఆచార్య వారు, మిగతా కళాకారులందరూ కూడా విదుషీమణులందరూ వచ్చి పాల్గొన్నారు. వారందరికీ కూడా అనేక అభినందనలు, ఆశీస్సులు. వాళ్ళందరికీ మరొకసారి మా అందరి తరఫున హిందూ ధర్మం ఛానల్ వాళ్ళకి అనేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ స్వస్తి, సెలవు.